దాన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదం సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అవయవ దానం అంటే మరో పునర్జన్మ అని చెప్పేసి ఏదైతే భావిస్తూ ఉన్నారో ఈ సమాజం, ఆ సమాజం ఏదైతే భావించినట్టు భాగంగానే దీన్ని మరణించినా జీవించే విధంగా మన యొక్క అవయవాలను దానం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి దూరవరం సుధాకర్ రెడ్డి గారు కూడా అవయవ దానమే కాదు, మొత్తం భారీని మొత్తం కూడా మెడికల్ కళాశాలకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీల్లో కావచ్చు, ప్రజా సంఘాల్లో కావచ్చు, ప్రజా చైతన్యం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవయవ దానంతో పాటు వారిని కూడా డొనేషన్ చేసినటువంటి చరిత్ర కనబడతా ఉంది. ఆ యొక్క చరిత్రను మనందరం కూడా పునఃరంకితం చేసుకొని గ్రామాల్లో, అదేవిధంగా వార్డుల్లో, పట్టణాల్లో చైతన్యం నింపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో సిపిఐ పార్టీగా మా వంతుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవయవ దానం సంబంధించినటువంటి ఈ రోజు దినాన్ని పురస్కరించుకొని నేను కూడా ఆ యొక్క నిర్ణయానికి రావడం, మా కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో మన వంతు సహకారం చేస్తామని